ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 2వ తేదీ గురువారం 2025 సంవత్సరం. టుడే అక్టోబర్ 2nd 2025 థర్స్డే. ఈరోజు విశేషం ఏంటంటే లోక సంబంధమైన విశేషం ఏంటంటే బయట ముసురుగా ఉంది. దసరా ముసురు అంటారేమో. నెంబర్ 1. నెంబర్ 2, గాంధీ గారి జయంతి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 62వ అధ్యాయం 10వ వచనం. జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి. రాజమార్గం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకని జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి. ఈ సందర్భంగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. అదేంటంటే యెషయా 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో జనములు వెలుగును చూచిరి. చీకటిలో నడిచే జనాలు, చీకటిలో గాఢాంధకారంలో చీకటిలో నడిచే జనానికి వాళ్ళకి ఇదే దేవుడు అక్కర్లా. తినడం, పడుకోవడం, కూర్చోవడమే. పెను తుఫాన్లాగా ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో అప్పుడు, కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం అంటారు. చీకటిలో నడుచు జనులు వెలుగు ప్రకాశించుచున్నది. యెషయా 9:2. అయ్యా, ఇది దసరా ముసురు, ఈ వాళ్ళకి నవరాత్రి, నాకేమో పంచరాత్రి అనాలి. శనివారం మొదలైంది. జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు. ఇక ఆ రోజంతా గడగడ వణికిపోతూ ఎలాగో ఈ 4 గోడల మధ్య కొనసాగాను. అయితే ఆదివారం అసలైన ముసురు. ఆదివారం అంటే నాకు ఎంతో ఇష్టం. దేవుని విశ్రాంతి రోజు, దేవుడు పునరుత్థానమైన రోజు కాబట్టి టెన్షన్గా నేను చర్చికి వెళ్ళడం నాకు ఇష్టం. ఆ రోజే నాకు పట్టుకుందండి ముసురు. ఉదయం ఆ రోజంతా ఏంటో చీకటిగా ఉంది. ఉదయం 9:30 ప్రాంతానికి నేను అనుకున్నాను, అప్పుడు టైం ఎంత అంటే రాత్రి 9:30 అయింది. బయట ఎందుకని మంచిదని చూస్తే కటిక చీకటి. చీకటి అంటే ఒకవేళ వర్షం వచ్చే అవకాశం ఉందేమో అనేసి ఆదివారం ఉదయం అనే భ్రమతో ఏం చేశానంటే, ఒంట్లో మరీ బలహీనంగా ఉంది కాబట్టి మా పెద్దమ్మాయి దగ్గరికి బెత్లెహేం నగర్ వెళ్ళిపోయాను ర్యాపిడోలో. అక్కడ వాళ్ళు వడ్డించడానికి మంచి ఆహారమే వడ్డించారు, కానీ నాకు నోరంతా గలీజ్గా ఉంది, చేదుగా ఉంది, కడుపు మందంగా ఉంది. సరే, అట్ట ఆదివారం రాత్రి ఓ ముద్ద మింగాను. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు మంచి తాజాగా వండి పెడుతున్నారు, కానీ నాకు ఎక్కట్లా. అందుకని బొటాబొటిగా కొంత భోంచేసేవాడిని. ఇక వాళ్ళ ముగ్గురు మధ్యలో నేనెందుకులే అనుకొని అక్కడి నుండి మళ్ళీ ఓలాలో గుణదల పడవల రేవు దగ్గర నుండి వించిపెట్టుకు వచ్చా. నిన్న సాయంత్రం అంటే అక్టోబర్ 1వ తారీఖు సాయంత్రం వించిపేట వచ్చేటప్పటికి నా గది గాఢాంధకారంగా ఉంది. కరెంట్ లేదు. నేనుంటున్న పై పోర్షన్లో వాళ్ళకి కరెంట్ ఉంది, చుట్టుపక్కల ఉంది.
అబ్బా! ఏం చేయాలి, ఎవరికి చెప్పాలని జార్జిని పిలిపించాను. చూశాడు. అతనికేమో అర్థం అవ్వల. అతను పెద్ద కరెంట్ పనివాడు కాదు. ఏదో బొటాబొటిగా హాఫ్ నాలెడ్జ్. అతను చూసి వెళ్ళాడు. తర్వాత మా మనవడు గుణదీప్కి ఫోన్ చేసి పిలిస్తే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఏమంటే వాళ్ళ దసరా జనం ఎక్కడికక్కడ ఫుల్ఫిల్గా మా వర్కర్లంతా వెళ్ళారు ఆ పనుల మీద. రేపు ఉదయం 8:30, 9 మధ్యలో వచ్చి చూస్తారు అన్నాడు. ఈ విధంగా అంటే 27వ తారీఖు శనివారం నుండి నిన్న రాత్రి వరకు భయానకంగా ఉంది. సరే, ఇక ఏం చేయాలి? ఎక్కడైనా హోటల్లో వెళ్ళి స్థిరపడాలా, ఒక నైట్ రూమ్ తీసుకోవాలనుకుంటే ఇది దసరా భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఫుల్ ట్రాఫిక్ అంతా నిండిపోయి ఉంది. ఇక ఒకటే తీర్మానించుకున్నాం, చీకటిలో వెలుగు యేసయ్యే. కాబట్టి నా గదిలో కరెంటు లేకుండా చీకటిగా ఉన్న నా గదిలోనే నేను ఉండి నిన్న అక్టోబర్ 1వ తారీఖు నైట్ నుండి ఈరోజు ఉదయం 2వ తారీఖు గురువారం వరకు నాన్ స్టాప్గా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఇది గొప్ప కోసం కాదండి. నేను చచ్చిపోయినా కూడా పెద్ద ఆయన ఇలా చేశాడు, ఫ్రాన్సిస్ గారు ఆయన అనుభవంలో కొన్ని ఇలా పెట్టాడని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుచునని చెప్పిన దేవుని మాట నమ్మాలి. ఇక గత్యంతరం లేదు, వేరే దారి లేదు. నేనే మార్గము, సత్యము, జీవము అన్న దేవుడిని మనం మర్చిపోతే ఇంకా నేను సేవకుడిని ఎలా అవుతానండి? ఇదండి ఈరోజు ఉదయం మా గుణదీప్ చేత హోటల్ నుండి టిఫిన్ తెప్పించుకొని తిన్నాను. మధ్యాహ్నం ఏమీ తినలా. బయట ఒక మోస్తరుగా డల్గా చలిగా ముసురు పట్టినట్టు ఉంది. ఇవాళ మెయిన్ అంట హిందువులకి దసరా. సరే, ఈలోపుగా నేను నివసిస్తున్న బాత్రూము బల్బు పోయింది. జార్జికి ఫోన్ చేశాను, వచ్చాడు. జార్జి అంటే రామకూరి జార్జి, గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీగా చేస్తాడు, కరెంట్ పని కొంత వచ్చు. వస్తే అతను ఇలా చేసి అలా చేసి మొత్తానికి బల్బు ఎక్కించిపోయాడు. ఒక్కసారి షాక్ కొట్టింది. షాక్ కొట్టడం అంటే అతను గతంలో పనికి మాలిన ఒక వైరు అతని నోటితో అతనే చెప్పాడు, అయ్యో వైరు కాలిపోయిందండి, ఉండి ఇంటి దగ్గర పోయి ఏదైనా ఉందా ఏమో అని వెళ్ళి చూసి వచ్చాడు. మొత్తానికి దేవుడు ఏమైనా చేయగలడు, అంటే లైట్ వచ్చేటట్టు చేయగలడు, నేను మాట్లాడే శక్తిని ఇవ్వగలడు. ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ఉన్నాను. కరెంటు వచ్చింది. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుడు యేసుని ఎరిగి ఉండుటే నీతి. అలా ఎరిగి ఉండడంతో పాటు ఆయన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రకటించేవాడు నీతిమంతుడు, నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి పడిచం పట్టింది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది అనుకుంటూ కూర్చోకుండా నన్ను సజీవుల లెక్కలో క్షేమంగా ఉంచి నాకు ఈరోజు సహాయం చేసిన ఆ దేవదేవుడికి నేను స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఇది కీర్తనల గ్రంథంలో ఉన్న మాట. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఇంకా విడమర్చి ఉపోద్ఘాతంగా చెప్పలేను, ఒంట్లో కూడా బాగలేదు. ఇప్పుడు టైము అక్టోబర్ 2వ తారీఖు గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినా చెప్పకపోయినా ఇంత బాధలో బలహీనతలో కూడా మంటి మురళి, రాచర్ల సూర్యప్రకాష్, కవితా మంజూష, మైపూడి కృప, నా ప్రార్థన మీద నమ్మిక ఉంచిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నాలాంటి దేవుని సేవకుడికి ఆరోగ్యంగా ఉండాలని మీ ప్రార్థనలో నేను నమ్మకంగా చనిపోయే వరకు సేవ చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది మీ అందరికీ ఎంతో ఆశీర్వాదం. వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.